నమస్తే, వెల్కమ్ టు వరల్డ్ న్యూస్. యుద్ధం అంటే మనకు గుర్తొచ్చేవి బాంబుల మోతలు, తుపాకుల చప్పుళ్ళు, సైనికుల మరణాలు. కానీ యుద్ధానికి మరో ముఖం ఉంది. అది నిశ్శబ్దంగా మన కడుపుపై కొట్టే దెబ్బ. అది మన పల్లెల్లో అన్నాన్ని మాయించేసే కుట్ర. పశ్చిమాసియాలో హర్ముజ్ జలసంధిలో జరుగుతున్న యుద్ధం ఇప్పుడు సరిగ్గా అదే పని చేస్తుంది. అక్కడ జరుగుతుంది కేవలం చమురు కోసం జరుగుతున్న యుద్ధం కాదు. అది ప్రపంచ ఆహార భద్రతను పణంగా పెడుతున్న పెను సంక్షోభం. హర్ముజ్ జలసంధి మూసివేత ఒక ఫుడ్ సెక్యూరిటీ టైం బాంబుగా మారుతోందని అంతర్జాతీయ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. అసలు హర్ముజ్లో యుద్ధానికి మన ఆకలికి సంబంధం ఏంటి? ఎరువుల ధరలకు ఈ యుద్ధానికి లింక్ ఏంటి? ఈ సంక్షోభం మన దేశంపై, మన రైతులపై, మన ఆహారంపై ఎలాంటి ప్రభావం చూపబోతుంది? తెలుసుకోవాలంటే జస్ట్ వాచ్ ది స్టోరీ. హర్ముజ్ జలసంధి ఇది కేవలం చమురు రవాణాకు మాత్రమే కాదు, ప్రపంచ వ్యవసాయానికి గుండెకాయలాంటిది. గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే దీని ప్రాముఖ్యత మనకు అర్థమవుతుంది. ప్రపంచంలోని మొత్తం ఇంధన సరఫరాలో 20% ఈ మార్గం గుండానే జరుగుతుంది. అంతకంటే ముఖ్యంగా ప్రపంచ ఎరువుల ముడి పదార్థాల్లో 1/3 అంటే దాదాపు 33% ఈ జలసంధి గుండానే రవాణా అవుతుంది. ఎరువుల తయారీకి అత్యంత కీలకమైన సహజవాయువులో 20% ఇక్కడి నుండే వెళ్తుంది. ఇప్పుడు ఇరాన్, అమెరికా యుద్ధం కారణంగా ఈ జలమార్గం దాదాపుగా మూసుకుపోయింది. ఇప్పుడు దీని ప్రభావం తక్షణమే కనిపించడం మొదలైంది. ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ ప్రకారం ఈ జలసంధి గుండా రవాణా 90%కి పైగా పడిపోయింది. వందలాది నౌకలు ఎరువుల ముడి పదార్థాలతో పెర్షియన్ గల్ఫ్లో నిలిచిపోయాయి. గల్ఫ్ ప్రాంతంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎరువుల కర్మాగారాలు ఉన్నాయి. ఇరాన్ యూరియా ఎగుమతిలో ప్రపంచంలోనే 4వ అతిపెద్ద దేశం. ఇప్పుడు ముడి పదార్థాల రవాణా ఆగిపోవడంతో ఈ ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయి. ఉదాహరణకు ఖతర్లోని అతిపెద్ద యూరియా ప్లాంట్ కాఫ్కో ఇరాన్ దాడుల తర్వాత గత నెల రోజులుగా ఉత్పత్తిని నిలిపివేసింది. ఉత్పత్తి ఆగిపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. నైట్రోజన్ ఆధారిత ఎరువుల ధరలు ఇప్పటికే 30% పెరిగాయి. ఉదాహరణకు ఈజిప్టు యూరియా ధరను చూస్తే పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది. ఫిబ్రవరి చివరిలో టన్నుకు $484 ఉన్న ధర ఇప్పుడు $780కు చేరింది. అంటే కేవలం నెల రోజుల వ్యవధిలో 60%కి పైగా పెరుగుదల నమోదైంది. ఈ సంక్షోభం అభివృద్ధి చెందిన దేశాల కంటే పేద దేశాలను నిలువునా ముంచేస్తోంది. ప్రపంచంలోనే 4వ అత్యంత పేద దేశమైన మలావి 2024లో తన ఎరువుల దిగుమతుల్లో 52% గల్ఫ్ నుండే పొందింది. శ్రీలంక 40%, పాకిస్తాన్, టాంజానియా చెరో 31% చొప్పున గల్ఫ్ పైనే ఆధారపడ్డాయి. ఇప్పుడు ఎరువుల కొరత, ధరల పెరుగుదలతో ఆ దేశాల్లో ఆహారోత్పత్తి కుప్పకూలే ప్రమాదం ఉంది. ఈ యుద్ధం కొనసాగితే రికార్డు స్థాయిలో ప్రజలు తీవ్రమైన ఆకలిని ఎదుర్కోవాల్సి వస్తుందని ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార కార్యక్రమం హెచ్చరిస్తోంది. మరి మన దేశం పరిస్థితి ఏంటి? ఈ సంక్షోభం మనకు దూరంగా ఉందని భావిస్తే అది పొరపాటే. 2024లో భారత్ తన ఎరువుల దిగుమతుల్లో 25% అంటే 4/1 గల్ఫ్ నుండే దిగుమతి చేసుకుంది. ఇక సహజవాయువులో అయితే ఏకంగా 60% ఇక్కడి నుండే వచ్చింది. ఇప్పుడు ఈ సరఫరా గొలుసు తెగిపోతే మన రైతుల పరిస్థితి ఏంటి? మన ఆహార భద్రతకు ముప్పు వాటిల్లదా? ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోందా? ఈ ప్రశ్నలు ఇప్పుడు 140 కోట్ల మంది భారతీయుల ముందున్న అతిపెద్ద సవాల్గా మారాయి. హర్ముజ్లో పేలుతున్న బాంబుల శబ్దం మనకు వినపడకపోవచ్చు. కానీ వాటి వల్ల పుట్టే ఆకలి కేకలు త్వరలోనే మన గుమ్మం తట్టే ప్రమాదం ఉంది. ఈ నిశ్శబ్ద యుద్ధాన్ని మనం ఎలా ఎదుర్కోబోతున్నాం? ప్రపంచ దేశాలు ఈ ఆహార సంక్షోభాన్ని నివారించడానికి ఏం చేయబోతున్నాయి? యుద్ధం అంటే కేవలం సరిహద్దుల దగ్గర జరిగేది కాదు. అది ప్రతి ఇంటి వంటగదిపైన ప్రభావం చూపుతుందని ఈ సంక్షోభం మరోసారి నిరూపిస్తోంది. సమాధానం లేని ఈ ప్రశ్నలు మానవాళి భవిష్యత్తును భయపెడుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఇరాన్, యుఎస్ కాల్పుల విరమణ అంశం ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది.